ముందుగా మా తరపున అదేవిధంగా ఈ వీడియో చూస్తున్నటువంటి ఆడియన్స్ అందరి తరపున ముందుగా కంగ్రాచులేషన్స్ సార్ మీకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒకసారి మనం క్వశ్చన్స్ లోకి వెళ్లే ముందల ఒకసారి మీ గురించి అండ్ మీ కుటుంబం గురించి అదేవిధంగా మీ నేటివ్ ప్లేస్ గురించి ఒకసారి చెప్తారా సార్? ఓకే అండి. నా పేరు సాయి కృష్ణ అండి. అండ్ మా పేరెంట్స్ దయానంద్ అండ్ నిర్మల అండి. మేము కామారెడ్డి నుంచి అండి. యాక్చువల్లీ నేను సాఫ్ట్‌వేర్ జాబ్ చేశా అండి ఇంతకుముందు. నా అంటే లైక్ 2019లో జాయిన్ అయ్యాను. 21లో లైక్ 21లో లైక్ వచ్చింది కదా గ్రూప్ 1 అప్పుడు వచ్చినప్పుడు ఐ వాస్ ఇన్ అంటే కోవిడ్ టైమ్‌లో ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అండ్ ఐ వాస్ డూయింగ్ జాబ్ యాస్ వెల్. ఆ టైమ్‌లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. ఐ వాస్ అప్లైడ్ ఫర్ దట్ అండ్ ఆఫ్టర్ దట్ నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాననమాట. అయితే దానివల్ల నేను రిజిగ్నేషన్ చేసి మెయిన్స్‌కి ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండదని రిజైన్ చేసి వచ్చాను. సో, ఆ ప్రాసెస్ కాస్త ఈ గ్రూప్ 1 3 ఇయర్స్ పట్టిందనమాట. ఓకే సార్. సార్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి సార్? స్టడీ మొత్తం? యాహ్! నాది బీటెక్ అండి. నేను యాక్చువల్లీ బీటెక్ తర్వాత అంటే బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్ ఆఫ్టర్ దట్ ఐ ప్రిపేర్డ్ ఫర్ గేట్. I got the 2000 All India 2000 rank in that. ఎన్ఐటి రౌర్కెలాలో ఎన్ఐటి రౌర్కెలాలో వచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ నాకు ఫుడ్‌తో ప్రాబ్లమ్ ఉండేది. సో, ఐ వాస్ జాయిన్డ్ ఇన్ జేఎన్‌టీయూ జేఎన్‌టీయూఎస్‌లో. తర్వాత 3 మంత్స్ ఏమో వెళ్ళాను. లైక్ ఇట్స్ కోవిడ్ టైమ్ రైట్. సో, కాలేజ్ ఉండేది కాదు. ఆన్‌లైన్ క్లాసెస్ ఉండేవి. సో, ఐ క్రాక్డ్ ఫర్ ద కాగ్నిజెంట్ ఇంటర్వ్యూ ఫర్ 10 lakh LPA. ఆఫ్టర్ దట్ ఐ వర్క్ ఫర్ 2 ఇయర్స్ ఐ థింక్ సో. దాని తర్వాత ఇంకా ప్రిపరేషన్‌కొచ్చేసానండి. అంటే యాక్చువల్లీ ప్రిపరేషన్ రావడానికి రీజన్ ఏంటంటే కోవిడ్ టైమ్‌లో వి గాట్ ప్లెంటీ ఆఫ్ టైమ్ ఫర్ డూయింగ్ సంథింగ్. బికాజ్ వర్క్ అయిపోయిన తర్వాత ట్రావెలింగ్ టైమ్ ఉండేది కాదు కదా మనకి. సో, ప్లెంటీ ఆఫ్ టైమ్ ఉండేది. సో, ఐ యూజ్డ్ టు సీ మూవీస్ ఫస్ట్ అండ్ ఐ డోంట్ హావ్ ఎన్ ఐడియా ఆఫ్ గెట్టింగ్ ఇంటు ద గవర్నమెంట్ జాబ్స్ ప్రీవియస్‌లీ. బట్ వన్స్ ఐ ఆస్క్డ్ మై ఫ్రెండ్ నేనేమడిగినా అంటే అరే టైం దొరకట్లేదు. చాలా టైం దొరుకుతుంది. సో, వేస్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది అంటే హి సెడ్ దట్ ఐ ఐ ఐ హి ఈస్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్‌సి. సో, హి సెంట్ హిస్ నోట్స్. నేనేం చేశాను అప్పుడు చూద్దాంలే అనేసి ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ దట్. దెన్ నాకు ఐ గాట్ ఎన్ ఇంట్రెస్ట్. అప్పుడు ప్రిలిమ్స్ ఇచ్చాననమాట యూపీఎస్‌సి. సో, ఐ గాట్ ఇట్ మీన్స్ ఐ లెఫ్ట్ ఇట్ విత్ ఇన్ స్మాల్ మార్జిన్స్. సో, ఆఫ్టర్ దట్ ఇట్స్ గ్రూప్ 1. సో, అలా స్టార్ట్ అయింది జర్నీ. తర్వాత ఇంక మొత్తం ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా దీంట్లోకి దిగిపోయాను.